ఈ చక్కెర దెబ్బతింటుందో నియర్ బై ఉన్న చక్కెర కూడా కొంత దెబ్బతింటుంది. ఇప్పుడు హ్మ్. మనకి ఇక్కడ పుండొచ్చిందమ్మా. ఉదాహరణకి హ్మ్. ఇక్కడ ఏదో ఒక పుండొచ్చింది. హ్మ్. అది స్ప్రెడ్ అయితే ఇటుపక్క కూడా పెయిన్ ఉంటదా? ఉండదా? ఈ ఉంటుంది సార్. ఏరియాలో కాకుండా, ఇక్కడ కూడా ఉంటది కదా తేడా. ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే రూట్ చక్కెర దెబ్బతిన్నప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఈ దగ్గరలోనే కొన్ని ట్రాక్స్ ఉంటాయి మనకి. ఏం ట్రాక్ ఉంటుంది? యూరినరీ ట్రాక్ ఉంటుంది. కిడ్నీస్ ఉంటాయి కదా! ఎవరికైతే ఈ మూలాధార చక్రం దెబ్బతింటుందో మనకి ఎనకాల ఇట్లా 2 గుంటలు ఉంటాయమ్మా. ఎనకాల మనకి ఇట్లా పైన గనక చెక్ చేస్తే అటుపక్క, ఇటుపక్క 2 చిన్న గుంటల్లాగా ఉంటాయి ఇక్కడ. ఇలా. ఓకేనా? ఈ లోయర్‌లో ఇక్కడ పెయిన్ వస్తుందనుకోండి. నడుము అంటే సయాటికా అంటారు. వినే ఉంటారు మీరు. ఈ ఏరియాలో లాగుతోంది. ఆటోమేటిక్ ఏం చేస్తది ఇక్కడ పెయిన్ ఉన్నప్పుడు ఈ పైనే కదా ఇట్లా గుంట ఉంటది కదా! ఇట్లా లైట్ ఎనకాల ఇక్కడ మనకి హిప్‌కి పైన ఇలా గుంట ఉంటుంది. చిన్న చిన్న గుంటలు ఉంటాయి. ఓకేనా? ఆ ఏరియాలో కూడా పెయిన్ వస్తుంది. అంటే తెలియకుండా ఏం చేస్తది ఈ చక్రాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళకి అంటే ఆర్గాన్ చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యూట్రస్ ఉంటుంది. ఆడవాళ్ళకి ఇలా యూట్రస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వెజినా అంటారు. ఓకేనా? అంటే ఇంటర్కోర్స్ జరిగేది వెజినా ద్వారా జరుగుతుంది. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, పాలిప్స్ అంటారు కదా! మీరు వినే ఉంటారు. ఆడవాళ్ళకి యూట్రైన్ పాలిప్స్ ఉన్నాయి. లేదా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. పీసీఓడి ఉంది. ఇలా వింటూ ఉంటారు కదా! విన్నారా ఎప్పుడైనా? పీసీఓడి ఉంది అంటారు. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పి చిన్న చిన్న కణుతుల్లాగా వస్తుంటాయి యూట్రస్ లోపల. అవి ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మరి ఈ ట్రాక్ ఉంటది కదా! మ్యూకస్ పొర ఉంటది కదా! ఇది ఇన్ఫెక్ట్ అవుతుందా? అవ్వదా? అవుతుంది సార్. చెప్పండి. అవుతుంది కదా! మరి సార్. మెన్స్ట్రువల్ సైకిల్ జరిగినప్పుడు మరి అదంతా ఇటు నుంచే కదా రావాల్సింది. అవును సార్. అప్పుడేమవుతుందో తెలుసా? బ్లీడింగ్ అవ్వటం. ఈ చక్కెర కూడా ఏదైతే ఉందో తెలియకుండా లోయర్‌లో ఎక్కడైతే అంటే బ్లీడింగ్ బయటకొస్తుంటదో అక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయింది. ఎందుకు? ఇదే కదా! ఓకే. స్టాగ్నేటెడ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇదంతా కూడా బయటకు రావాలి కదా! హ్మ్. ఆ వచ్చే క్రమంలో ఇక్కడ స్టక్ అయిందనుకోండి, ఇక్కడ బాక్టీరియా ఫార్మ్ అవుతుంది. అలాగే హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ ఏదైతే ఉందో హ్మ్. వాళ్ళకి మతిమరుపు గనక బ్రెయిన్‌లో ఉన్న కొన్ని ఉంటాయి కదా! ఏమంటారు? ఇక్కడ వెయిన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! హ్మ్. వాటిల్లో క్లాట్ లాంటివి ఏర్పడ్డా ఓకే. బ్రెయిన్‌లో క్లాట్ వచ్చిందంటారు కదా! చూడండి కొంతమందికి ఫిట్స్ అంటారు. విన్నారా? ఫిట్స్ వచ్చి పడిపోతుంటారు చూసారా? అవును సార్. ఆ ఫిట్స్ గనక వస్తే ఏమవుతుందంటే అది కంటి దగ్గర నరం అయితేనేమో తాడే చక్ర దెబ్బతింటుంది. ఓకే. దీంతో పాటు ఇది కూడా దెబ్బతిని ఉండొచ్చు. ఇది క్రౌన్ చక్ర కూడా దెబ్బతిని ఉండొచ్చు. ఓకే. పెరాలటిక్ స్ట్రోక్ గనక మీరు గనక ఎక్కువగా చెక్ చేస్తే పెరాలటిక్ స్ట్రోక్ కొంతమంది మూతి వంకర పోయింది. ఐడియా ఉందా మీకు? అవును మూతి సార్. వంకర పోతూ ఉంటది. అవును సార్. యాక్చువల్ పెరాలటిక్ స్ట్రోక్ వచ్చేదేమో ఇక్కడ క్లాట్ అయ్యింది. ఇది బ్రెయిన్‌లో రక్తం క్లాట్ అయిందమ్మా. ఇది మనకేం చేస్తదంటే బ్రెయిన్‌లో 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడదేమో రైట్ సైడ్ అంటే ఇప్పుడు లెఫ్ట్‌దేమో రైట్ సైడ్‌కి, రైట్‌దేమో లెఫ్ట్ సైడ్‌కి రిప్రజెంట్ చేస్తూ ఉంటది బాడీ. ఓకే. అర్థమైందా? అలా అయినప్పుడు ఏంటి ఆ క్లాట్ ఏర్పడ్డ ప్రదేశం నుంచి అది ఏదైతే ఉందో ఆ క్లాట్ వల్ల వాళ్ళకి మూతి వంకర పోవడం ఇదే జరుగుతుంది. కానీ జరిగేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే మీరు అడిగిన దానికి కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఇక్కడ డైజెషన్ ఉంటది అనుకున్నాం. అవునా? అవును సార్. ఇక్కడ డైజెషన్ ఉంటది. ఇప్పుడు కొంతమంది బరీగా తింటారమ్మా. హ్మ్. బరీగా తిన్నప్పుడు అదంతా ఎక్కడికెళ్ళిద్ది? ఎక్కడ స్టోర్ అయిద్ది? ఇక్కడే కదా! పొట్టలోనే కదా! అవును సార్. దానివల్ల ఏం జరిగింది చెప్పండి తర్వాత? పైకేమొస్తాయి? టేపులొస్తాయి. టేబులొస్తాయి. కొంతమంది జీఈఆర్‌డీ అంటారు. ఐడియా ఉందా? జీఈఆర్‌డీ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ అంటే ఇదంతా ఏదో ఛాతీ పట్టేస్తుంది అంటాడు. అంటే ఓకే. బరీగా తిన్నప్పుడు ఏమైందో తెలుసా? ఈ ట్రాక్ ఉంది కదా! హ్మ్. ఈ ట్రాక్‌లోకి గొంతులోకి వస్తున్నట్టు నిద్రపోతే కూడా చూడండి ఒక్కసారి మనకి గొంతులోకి అవును. వస్తుంది. అరగనట్టు ఓకేనా? అనిపిస్తది. అరగనట్టు, పుల్లటి టేపులు రావటం హ్మ్. ఇవన్నీ వస్తాయి కదా! హ్మ్. జరిగేదేమో ప్రాసెస్ ఇక్కడ. ఓకే. అర్థమైందా? దాని పైనున్న చక్ర ఏమైతే ఉందో ఈ చక్రకి దెబ్బ కొట్టింది. అంటే అవును. హార్ట్ దగ్గర పెయిన్ వచ్చి రావటం ఇట్టే వస్తది. ఇంకా ఎక్కువ వస్తేనేమో ఏం చేస్తది? ఇక్కడి నుంచి కూడా దాటింది. మనకి గొంతులో నుంచి వచ్చి వామిటింగ్ సెన్సేషను, హ్మ్. నాసియా అంటారు కదా! హ్మ్. అంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఇలా ఉంటది. అదే హ్మ్. ఫుడ్ పాయిజన్ అయింది. హ్మ్. చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఫుడ్ ఇక్కడ తిన్నారు, పాయిజన్. ఎక్కువ తిన్నారు. ఫుడ్ పాయిజన్ అయితే ఎటుకి కొట్టిద్దది? ఆ!
ఎస్. ఈ కింద కొట్టింది. అవును. అంతే తేడా. ఇక్కడ బరి అయిపోయింది. అదే ఫుడ్ పాయిజన్ అయితే ఏం చేస్తుంది, కింద కొట్టింది అనమాట. అంతే తేడా. అంటే ఈ చక్రాస్ ఏంటంటే మనకి కొన్ని ఇంటర్లింక్ ఉంటాయి. అంటే ఇది ఇక్కడి నుంచి పక్క చక్రానికి ఇబ్బంది కొడుతూ ఉంటది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇబ్బంది కొడుతూ ఉంటది. అంటే ఈ చక్రాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ ఈ చక్ర దెబ్బతింది అనుకోండి, నియర్ బై ఉన్న యూరినరీ ట్రాక్ ఇవన్నీ ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ కూడా అంటే ఇంటర్లింక్స్ ఉంటాయి అనమాట. ఒక చక్రానికి కొన్ని ఇంటర్లింక్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అలాగే కింద చక్రానికి పై చక్రానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది తెలియకుండా. అర్థమవుతుందా? Yes, sir. అందువల్ల అలా జరుగుతుంది. ఉమ్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు అలా డౌట్ ఉందనుకోమ్మా, ఆ. పక్క చక్ర కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఈ చక్రం ఉంది, ఈ చక్ర దెబ్బతింటే ఏంటంటే ఉమ్. ఇక్కడ మనకి ఏంటి వస్తుంది, రేపు చెప్తాను క్లాస్ లో. ఓకే. అదే ఇప్పుడు టాన్సిల్స్ ఉంటుంది ఇక్కడ. ఆ. ఈ టాన్సిల్స్ వల్ల ఇక్కడ వెనకాల మనకి ఒక ట్యూబ్ ఉంటుంది, ఈస్టేషన్ ట్యూబ్ అని ఒక ట్యూబ్ ఉంటుంది. అంటే Okay. చెవికి వచ్చి ఒక ట్యూబ్ ఉంటుంది. దాంట్లో గనక మనం గట్టిగా చీదామనుకోమ్మా, ఉప్పుల నుంచి కానీ ఇట్లా ఉమ్. చీదినప్పుడు ఏమవుతుంది తెలుసా, గుర్ర అంటుంది చూడండి చెవి. ఒకసారి మీరు ఫోల్డ్ అవును అయ్యి సార్. గట్టిగా చీదారనుకోండి, చెవి నొప్పి వస్తుంది. అవును. అవునా? అవును. చెవి నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ ముక్కుకి దానికి సంబంధం ఉంది. అలాగే మీరు ఏడ్చారు, ఉమ్. బాగా ఏడ్చారు. ఏడ్చినప్పుడు కళ్ళమ్మట కాకుండా ఇంకో అమ్మట కూడా నీళ్ళు వస్తాయి. దేని నుంచి వస్తాయి? ముక్కులో నుంచి కూడా వస్తాయి. మరి ఎందుకు వస్తున్నాయి? ఏడ్చినాము కళ్ళు ముక్కులు అంటే ఎందుకు వస్తున్నాయి అంటే ఉమ్. ఇక్కడ ఏంటో తెలుసా, లాక్రిమల్ గ్లాండ్స్ అని ఉంటాయి అన్నమాట. Okay. లాక్రిమల్ అంటే కళ్ళ దగ్గర ఒక గ్లాండ్స్ ఉంటాయి. ఆ ఓకే. గ్లాండ్స్ నుంచి ఏం చేస్తుంది, వాటర్ ఎక్సెస్ వాటర్ ముక్కులు వచ్చి వస్తాయి అన్నమాట. ఓకే. అంటే మనకి ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అన్నమాట. అది మీరు బాగా ఏడ్చారు, ఉమ్. ముక్కు సంగతి పక్కన పెట్టండి, కాసేపటికి ఏమైంది, బుర్రంతా కూడా దిమ్మెక్కినట్టు అయిపోతుంది. ఎక్కడం ఏంటి, తలనొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు శాడ్ అని రాసుకొని పడుకోవాలి, నిద్ర కూడా పట్టదు. తలనొప్పి వచ్చేస్తుంది. అర్థమైందా? లేదా అలసిపోయి పడుకుంటారు, అవును. అంటే ఇక స్ట్రెయిన్ అయిపోయారు పడుకుంటారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్స్ ఉంటాయి. పక్క చక్రానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అలా తెలియలేదనుకో, కరెక్ట్ డయాగ్నోసిస్ చేయలేకపోయారు అంటే మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు దానికి ఇక్కడ ఏదో చక్రంలో ప్రాబ్లం ఉంది అనుకున్నారు, మెమరీ ప్రాబ్లం. ఉమ్. దానికి పక్కన ఉన్న చక్ర కూడా చెక్ చేయండి. ఓకే. అర్థమైందా? Yes, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది ఎట్లా ఉందని. ఓకే అంటే సార్. కొంత ఎఫెక్ట్ దీనికి కూడా ఉండొచ్చు. అంటే ఇది 100% దెబ్బతింటే ఇది 40నో 30నో ఏదో ఒకటి ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సివియర్ అయితే, క్రానిక్ అయితే ఏదో 2 రోజులు 3 రోజులు అనుకోండి, అది పెద్ద ఇబ్బంది కాదు. ఉమ్. అర్థమైందా? అంటే రెగ్యులర్ గా సైనస్ ప్రాబ్లం ఉంది అన్నాడు. ఉమ్. సైనస్ అంటే ముక్కు ప్రాబ్లం ఉంది, ముక్కు కారుతుందంటే ఇక్కడ మనకి సైనస్లు ఉంటాయి. అంటే ఐబ్రోస్ పైన మీరు ఇట్లా టచ్ చేస్తే ఉమ్. మీకు అక్కడ నొప్పిగా ఉంటుంది. ఉమ్. అర్థమవుతుందా? అవన్నీ ఇంటర్లింక్ అమ్మా. ఓకే. ఓకేనా? అందువల్ల కొన్ని చక్రాస్ పక్క చక్రాస్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే ఇంకేనా డౌట్ సార్. ఉందా? ఏం లేదు సార్. ఓకే సార్. ఇది మళ్ళీ నాకు ఒకసారి గుర్తు చేయండి, చక్రాస్ క్లాస్ మళ్ళీ చెప్తాను. Yes, sir. ఒకవేళ ఎవరైనా మిస్ అయినా కూడా, ఎవరైతే ఏ కార్డులు వినలేదో నాకు అది గుర్తు చేయండి. ఉమ్. మార్నింగ్ టైంలో అయితే ప్రస్తుతం బ్యాచ్ కాబట్టి ఇంక వేరే కుదరదు. ఓకేనా? 2 రోజులు నాకు కొంచెం నా పర్సనల్ పనులు కూడా ఉన్నాయి, వాస్తు చేసుకోవాల్సి. సుధీర్ గారు, మీరు సెటరేట్ అయిపోతే అంటే అది ఇంటికి షిఫ్టింగ్ అవటం ఇవన్నీ 15వ తారీఖు వరకు ఏదో ఉన్నారు కదా, అయిన తర్వాత కుదిరితే చెప్పండి. మధ్యాహ్నం టైంలో కానీ ఎప్పుడన్నా కుదిరితే. సండేస్ మాత్రం కుదరవు, ఎందుకంటే ఇక్కడ నుంచి 2-3 వారాలు సండేస్ నాకు వాస్తు కన్సల్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు గొడవ చేస్తున్నారు, నేను రోజు పోస్ట్ పోన్ చేస్తున్నాను, ఏదో రోజు వస్తానని. ఇంకా సండేస్ ఈసారి మార్చేశారు. సండే రోజు నేను అవైలబుల్ లో ఉండను, ఈవెన్ మీకు ఆన్సర్ కూడా చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి నేను వాస్తు కన్సల్టేషన్కి వెళ్ళానంటే 4 గంటలు 5 గంటలు కూడా పడుతూ ఉంటది నేను చెక్ చేయడానికి. ఓకేనా?